పన్ను వసూళ్ల విషయంలో జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. భారీ స్థాయిలో ఉన్న బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలతో జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు స్పీడ్ పెంచారు. పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. 2 నెలల క్రితం నుంచి బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 368 ప్రకారం నోటీసులు ఇస్తున్న యంత్రాంగ రెవెన్యూ రికవరీ యాక్ట్ లో భాగంగా ఆస్తులు సీజ్ చేయడం, ఫర్నిచర్, ఇతరత్రా వస్తువులు తీసుకెళ్లడంపై దృష్టి సారించింది. బంజారాహిల్స్ లోని హోటల్ కు సంబంధించి 1,40,00,000 బకాయి ఉండగా భవనాన్ని సీజ్ చేశారు. స్పందించిన యజమానులు 51 లక్షలు చెల్లించి మిగతా మొత్తం వచ్చే నెల మొదటి వారంలో చెల్లిస్తామని పేర్కొన్నారని జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో బకాయిల విషయంలో ఇదే పంథా అవలంబించాలని భావిస్తున్నారు. పన్ను వసూలుకు లక్ష్యాన్ని నిర్దేశించిన ఉన్నతాధికారులు నిత్యం సమీక్షిస్తుండటంతో జోనల్, సర్కిల్ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్, సర్కిల్ కమిషనర్లు పన్ను వసూలును పర్యవేక్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఓటీఎస్ వస్తుందన్న యోచనతో పాత బకాయిల వసూలుకు ఒత్తిడి చేయలేదు. ఓటీఎస్ లో భాగంగా వడ్డీపై 30% రాయితీ ప్రకటిస్తే బకాయిదారులు స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తారని భావించారు. గతంలో 3 పర్యాయాలు ఓటీఎస్ ప్రకటించగా 850 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్కారు నుంచి ఓటీఎస్ ప్రకటనపై సంకేతాలు రాలేదని జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం తెలిపింది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఇంకా వేచి చూడకుండా మొండి బకాయిల వసూలుకు స్పెషల్ ఉన్నత స్థాయి ఆదేశాలతో 2 రోజులుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఎక్కువ పన్ను బకాయి ఉన్న వారి వద్దకు ప్రత్యక్షంగా వెళ్లనున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన దృష్ట్యా పన్ను చెల్లించాలని కోరుతున్నారు. పౌరులు స్పందించని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,485 కోట్లు వసూలైంది. మరో 500 కోట్లకు పైగా పన్ను ఈ 6 వారాల్లో వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఓటీఎస్ అవకాశం కల్పించాలనుకుంటే ఈ నెలలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్లో 19.68 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు ఉన్నాయి. ఇందులో క్రమం తప్పకుండా పన్ను చెల్లించేవారు 14 లక్షల లోపే. మరో 5.50 లక్షల మందికి పైగా పన్ను చెల్లించడం లేదు. ఇందులో కొన్ని ఇప్పటికే కూలిన భవనాలు, డబుల్ పీటీఐఎన్లు ఉండగా కొందరు ఉద్దేశపూర్వకంగా పన్ను చెల్లించడం లేదు. 3 ఏళ్లకు పైగా పన్ను బకాయి ఉన్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. చట్ట ప్రకారం సెక్షన్ 269 కింద నోటీసులు ఇస్తున్నారు. దాదాపు 6 లక్షల నోటీసులు ముద్రించామని, ఇప్పటికే 4 లక్షలకు పైగా జారీ చేసినట్టు బల్దియాలోని రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు అందిన 15 రోజుల్లో సహేతుక కారణం లేకుండా బకాయి చెల్లించని పక్షంలో వారెంట్ ఇష్యూ చేసి భవనం సీజ్ చేయటం లేదా వస్తువులు తీసుకెళ్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ పన్ను రావాల్సిన నివాసేతర భవనాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు ఓ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నివాస కేటగిరీలోని బహుళంతస్తుల భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారన్నారు.